ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక దర్శకధీరుడు రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు అయిన రాజమౌళి తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన 12 సినిమాలతో 12 విజయాలు అందుకుని ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 ప్రాజెక్టుతో మరోసారి తాను పాన్ వరల్డ్ లో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో రాజమౌళి పూర్తిగా సక్సెస్ అయ్యారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఏమాత్రం పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్ బాబుని హీరోగా ఎంచుకుని పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రాజమౌళి పేరు చూసే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక రాజమౌళి సినిమా అంటే హీరోస్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి మహేష్ బాబు కూడా రాజమౌళి పెట్టే రిస్ట్రిక్షన్స్ కి పూర్తిగా ఫాలో అవుతూ రాజమౌళికి పూర్తిగా సరెండర్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే రాజమౌళి సినిమా నుంచి ఒక లీక్ ని కూడా బయటకు రాకుండా చూసుకుంటాడు. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి తీవ్ర స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి రాజమౌళి ఏది చెబితే అది హీరోలు గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉండాల్సిందే. ఇక అదే రీతిలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ చివర్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సినిమా సెట్ లోకి ఎవరు కూడా ఫోన్ తో ఎంటర్ అవ్వద్దని రాజమౌళి కండిషన్ పెట్టారట. ఇక మహేష్ బాబు కూడా సెట్ కి వచ్చాడు అంటే తన ఫోన్ పక్కన పెట్టి లోపలికి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్ట్ గానీ టెక్నీషియన్స్ తో సహా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సెట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు సెల్ ఫోన్స్ తీసుకుని పక్కన పెట్టేసి లోపలికి పంపిస్తున్నారట. దానికోసం రాజమౌళి అందరి దగ్గర నుంచి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకైతే సాగుతున్నారు. మరి ఎట్టకేలకు ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నారు రాజమౌళి.